నమస్తే, ఆదాబ్, వణకం, వెల్కమ్ టు ఈ వారం. ఈ ప్రపంచంలో ఎన్నో రుచులు, రెస్టారెంట్ లో మెనూ కార్డ్ నిండా బోలెడన్ని రెసిపీస్. మరి వాటిని చేసేదెలా, రుచి చూసేదెలా అనుకుంటూ ఉన్నారు కదా. వాటన్నిటిని మీ ఇంటి ముందేనండి, మీ టీవీలోకి తీసుకొచ్చేసింది ఈ వారం. మరి ఈ వారం మార్కెట్ నుంచి ఏం తీసుకొచ్చామో తెలుసా? మనం మార్కెట్ నుంచి ఒక స్పెషల్ వెజిటబుల్ తీసుకొచ్చేసాం. స్పెషల్ అని ఎందుకు అన్నానంటే, ఇది ఎందుకంటే వారంలో 1-2 సార్లు అయితే మీరు చేయాల్సిందే. నాకు తెలిసి 2 సార్లు కంటే ఎక్కువే చేస్తారేమో. అదేనండి మన బెండకాయ. సో బెండకాయతో ఈ రోజు మనం చేసేస్తున్నాం పంజాబీ బెండి. మరి ఈ పంజాబీ బెండిని తయారు చేయడం ఎలా? దీనికోసం పంజాబ్ వెళ్ళాలా? అవసరం లేదండి, మీ డబ్బులని నేను మిగిల్చేస్తున్నాను. మీరు ఈ వారాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, ఈ పంజాబీ బెండిని మనం ఇక్కడ కూడా ట్రై చేసేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఈ మూకిడ్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మన బెండకాయ మునిగేంత వరకు మనం జస్ట్ ఇంట్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే, ఇటు మనం కర్రీకి ఏమేమి కావాలి అనేది కూడా మనం చూసుకుంటూ ఉందాం. అలానే కాకుండా సో బెండకాయని డీప్ ఫ్రై చేయడం ఏమిటి, అసలు ఎలా కట్ చేయాలి, ఏంటి, ఇన్ని రకాలు ఉంటాయి కదా మీకు. ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నిటిని నేను ఇప్పుడు చక్కగా క్లారిటీ ఇచ్చేస్తాను. ఫస్ట్ బెండకాయ తీసుకుందాం. దాన్ని పైన మనం ఈ హెడ్ తీసేసి జస్ట్ దీన్ని ఇలా ఒక పక్కనంతా కట్ చేసుకోవాలి. అంతే, మీరు చివర్లు కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. మీరు అన్ని తీసుకున్న బెండకాయలు అన్ని కూడా అలానే కట్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్టే మనం బెండకాయ ఏంటంటే జిగురు చాలా వస్తుందండి, అందుకని మీరు ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ మీరు చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక పొడి క్లాత్ మీద వేసుకొని మొత్తం అంతా తుడిచి కాస్త తడిపోయిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మీకు ఆ జిగురు అంతా ఉండిపోతుంది. ఇలా కట్ చేసి నేను పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇక్కడ దీంట్లో మనం కొద్దిగా ఆయిల్, కొంచెం బటర్. ఇది పంజాబీ రెసిపీ కాబట్టి దీంట్లో బటర్ మస్ట్, మీరు వేయాల్సిందే అనమాట ఇది, ఎందుకంటే ఆ టేస్ట్ లేకపోతే ఉండదు. సో ఈ ఆయిల్ కూడా కొంచెం కాగాలి. పంజాబీ బెండి మనం బెండకాయతో కూర చేస్తాం కదా, బెండకాయ టమాటో. చాలా మంది చాలా హోటల్స్లో కూడా చూసాను నేను, మామూలు మెస్లో అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు బెండకాయ పచ్చడి అని చేస్తూ ఉంటారు. బెండకాయ పచ్చడి ఎలా చేస్తారో అని చాలా మంది నేను అడగడం కూడా జరిగింది. బట్ వెరీ టేస్టీ అనమాట. కానీ ఈ బెండి మాత్రం స్పెషల్గా ఉంటుంది. దీంట్లో మనం చాలా రకాల స్పైసెస్ యాడ్ చేస్తాము. అండ్ ఒక టేస్టీగా, లైక్ మీరు బెండకాయ తింటున్నప్పుడు, చాలా మంది అంటే పిల్లలు ఎక్కువగా తినరు అనమాట బెండకాయని, బట్ బెండకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టాలి మీరు. ఓకే, ఇక్కడైతే మనకి బటర్ మెల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ సన్నగా తరిగినవి, ఇది కొంచెం పింక్ కలర్ వచ్చే వరకు, మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే ఫస్టే కాస్త సాల్ట్ వేద్దాం, ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి. చాలా మంది పిల్లలకి ఏంటంటే, నేను కూడా చిన్నప్పుడు బెండకాయ తినకపోవడం వల్ల ఏమయ్యేది, కరెక్ట్గా ఒక 35 మార్క్స్కి 1 మార్క్ ఎక్కువ వచ్చేదనమాట. మ్యాథ్స్లో అంత వీక్ ఉండేదాన్ని. అందుకే మీ పిల్లలకి మాత్రం అలాంటి తప్పులు చేయకండి. మీరు బెండకాయ వాళ్ళు తిననన్నా కూడా ఏదో ఒక రకంగా తినిపిస్తూ ఉండండి. మెమరీ పవర్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. సో ఇలా టేస్టీగా మనం వాళ్ళకి తెలియకుండా చేసి పెట్టేసాం అనుకోండి, వాళ్ళు తింటారు. ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేటప్పుడు ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ అల్లం తక్కువ వేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, రెండు కొంచెం సరిపడా క్వాంటిటీ తీసుకొని దంచితేనే ఆ ఫ్లేవర్స్ ఉంటాయి. లేకపోతే మళ్ళీ మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి బెండకాయలు దీంట్లో వేసేసుకుందాం. ఒక పక్కకంతా కూడా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే తొందరగా ఉడకడానికి, లోపల కూడా ఉడికిపోవడానికి. చాలా వరకు డీప్ ఫ్రైలో ఏమైపోతూ ఉంటుందంటే లోపల ఉడకకుండా బయట మాడిపోతూ ఉంటుంది అనమాట పైన అంతా. బట్ ఇలా సైడ్ కట్ చేసి వేస్తే మీకు లోపల కూడా ఈవెన్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పౌడర్స్ అన్ని యాడ్ చేసుకుందాం. కారం,
ధనియాల పొడి ఫ్లేవర్ కోసం, కసూరి మేతి మనం బిర్యానీలో కానీ లేకపోతే చాలా వరకు కర్రీస్లో యూజ్ చేస్తూ ఉంటాం, దీంట్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం అనమాట. చాలా వరకు అండి వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తూ ఉంటారంటే కసూరి మేతి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు బికాజ్ ఆఫ్ ఫ్లేవర్ కోసం. అండ్ దీంట్లో ఇప్పుడు సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను టమాటోని, ఎందుకంటే తొందరగా ఉడికిపోవడానికి. ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాని మనం దీంట్లో వేసేసుకుంటున్నాం. అయితే ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా దాంట్లోకి రావాలి, అది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మనం హెల్ప్ చేద్దాం అనమాట. లిడ్తో క్లోజ్ చేసేస్తే ఆవిరంతా దాంట్లోనే ఉండిపోయి అది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. బెండి ఫ్రై అవుతూ ఉంది. లేడీస్ ఫింగర్ అని పిలిచిన, బెండి అని పిలిచిన, బెండకాయ అని పిలిచిన ఒకటే. డార్క్ కలర్ అయిపోవాలి ఇది బెండి. మనం మామూలుగా కర్రీలో వేసేస్తూ ఉంటాం, పైగా మీరు ఇలా ఫ్రై చేసి వేస్తే జిగురు కూడా రాదండి. మీకు ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆయిల్ వల్ల మీకు ఆ జిగురు కూడా బయటకు రాదు. బట్ పచ్చి వేసుకుంటూ ఉంటేనే మనకి చాలా మంది అంటూ ఉంటారు, అబ్బా బెండకాయ కూర చేయాలంటే అది జిగురు జిగురుగా ఉంటుందండి, ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా తినడానికి ఇష్టపడరు అని. అప్పుడు ఏం చేయాలంటే మీరు మూత పెట్టకుండా చేయాలి. ఒకటికి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, అన్ని వేసేసి దానిపైన మూత పెట్టేస్తూ ఉంటారు. మూత పెట్టేస్తే ఆవిరి లోపలే ఉండిపోవడం వల్ల ఆ జిగురు కూడా అలానే వచ్చేస్తూ ఉంటుంది. పైగా ఎక్కువ సార్లు కదపకూడదు ఎప్పుడు కూడా బెండకాయని. మీరు వేసిన తర్వాత కొంచెం ఎక్కువ పసుపు వేయండి, దాన్ని కదపకుండా జస్ట్ ఒక్కసారి ఫస్ట్ వేసినప్పుడు కదిపేసి ఊరుకోండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఫ్రై అయిపోతుందో అప్పుడు మీరు బాగా ఫ్రై అయిపోయిన తర్వాతే కలపండి. ఆయిల్ వేడిగా ఉంటే చక్కగా తొందరగా వేగిపోతూ ఉంటాయి. ఇది వేగిపోతుంది. ఒకసారి మనం దీంట్లో చూసారు కదా ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా, వాటర్ కూడా వచ్చింది దీంట్లో కొంచెం. దీంట్లో ఏం చేద్దామంటే కర్డ్ తీసుకుందాం. మనం వాటర్ వేయట్లేదు దీంట్లో, సో ఈ గ్రేవీ కొంచెం థిక్ అవ్వడానికి నేను ఈ కర్డ్ యూజ్ చేస్తున్నాను వాటర్కి బదులు. అండ్ పైగా కర్డ్ వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది. బట్ కర్డ్ని అలా వేయకుండా జస్ట్ కొంచెం ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్డ్ని నేను దీంట్లో వేసేస్తున్నాను. సరిపడా సాల్ట్, మన బెండకాయలు కూడా ఉడికిపోయాయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ బెండకాయల్ని ఇలా క్రిస్పీగా తయారైపోయాయి కదా బెండి, వీటిని మనం దీంట్లో వేసేసుకోవచ్చు కర్రీలో. చక్కగా మీరు ఎవరికైనా ఇంట్లో భోజనానికి పిలిచి ఇది పెడితే బెండి వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు నేను దీన్ని ఇంకాస్త టేస్టీగా ఇంకాస్త స్పైసీగా చేస్తున్నాను. దీంట్లో గరం మసాలా ఫైనల్గా యాడ్ చేస్తున్నాను దీన్ని. బికాజ్ ఏంటంటే ముందే మనం దీంట్లో చాలా వేసాం, కారం వేసాము, ధనియా పొడి వేసాం, అన్నీ వేసేసాం కదా. కానీ ఇది మనం ఫైనల్గా యాడ్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అలా ఉండిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్, కొంచెం కొత్తిమీర, ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. అలాగే దగ్గర పడిపోయింది కాబట్టి ఇంకా కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, కసూరి మేతి, అలాగే కాస్త స్ప్రింకిల్ చేద్దాం గరం మసాలా అండ్ కొద్దిగా కొరియండర్, ఫ్రెష్ క్రీమ్. డన్, రెడీ అయిపోయింది వేడి వేడిగా మన పంజాబీ బెండి. మరి రోటీ సిద్ధంగా ఉందా మీ ఇంట్లో? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసేసేయండి. ఇది ఫస్ట్ దీన్ని టేస్ట్ చేసేస్తాను నేను. సూపర్ అండి, వావ్, స్పైసీగా
బా టేస్ట్ అసలు చెప్పక్కర్లేదు, మీరు చేసుకోవాల్సిందే. నేను మాటల్లో చెప్తే మీకు అర్థం కాదనమాట, వెంటనే మీరు చేసేయాలి ఇంట్లో. మరి ఈ పంజాబీ బెండిని తయారు చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. పంజాబీ బెండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, బటర్, ఆయిల్, టమాటా ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కసూరి మేతి, పెరుగు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఉప్పు. పంజాబీ బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యేలోపు మరొక స్టవ్ పై బాండీ పెట్టి బటర్, కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి. అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది వేగుతుండగానే ఈ పక్కన బాండీలో వేడైన నూనెలో బెండకాయ ముక్కలను వేసి వేయించుకుంటూ ఉండాలి. ఒక పక్క బాండీలో కారం, ధనియా పౌడర్, కసూరి మేతి, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించాలి. అది ఉడుకుతుండగానే మూత తీసి పెరుగు, సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన వేగిన బెండకాయ ముక్కలను వేసి గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని పైన గరం మసాలా పొడి, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పంజాబీ బెండి రెడీ. పంజాబీ బెండి భలే ఉంది కదా. మరి ఇలాగే మరిన్ని రెసిపీస్ తో, మిమ్మల్ని అందరినీ అలరించే రెసిపీస్ తో, మిమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే రెసిపీస్ తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.